ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను గురించి యేసు ప్రభువారు చెప్పిన ప్రవచనాలలో రెండవ ఎపిసోడ్ అంజూరపు చెట్టు చిగురించుట. అంజూరపు చెట్టు చిగురించుట. ఈ విషయాన్ని గూర్చి మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నుండి 33వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనములో యేసు ప్రభువారు చిగురించిన అంజూరపు చెట్టును గురించి మాట్లాడారు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన రెండవ రాకడ దగ్గరగా ఉన్నదని కూడా చెప్పారు. అయితే ఇంతకీ అంజూరపు చెట్టు అంటే ఏమిటి? ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యముగా తీసుకోబడింది. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యమని ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ వచనం వరకు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఈ అంజూరపు చెట్టు ఎండిపోవుట అనగా ఇశ్రాయేలీలు నానా దేశములకు చెదరిపోవుటయని గత ఎపిసోడులో మనం తెలుసుకొని ఉన్నాం. అంజూరపు కొమ్మ చిగురించుట అనగా చెదరిపోయిన ఇశ్రాయేలీలు తమ మాతృదేశానికి తిరిగి వచ్చుటై ఉన్నది. ఇశ్రాయేలీలు తమ మాతృదేశమునకు తిరిగి వచ్చిన కొంతకాలమునకు అనగా కొద్ది సంవత్సరములకే యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ లోకమునకు తిరిగి వస్తారు. ఇది బైబిల్ ప్రవచనముగా మనం గుర్తెరగాలి. మరి ఇశ్రాయేలీలు తమ మాతృదేశానికి ఏ విధంగా వచ్చారు అన్న విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాము. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రపంచములోని నానా దేశములకు చెదిరిపోయి ఆయా దేశాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇలా జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలకు చాలా శ్రమలు కూడా వచ్చాయి. ఇశ్రాయేలీలు పడినటువంటి శ్రమలు ఏ జాతి కూడా పడలేదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇలా శ్రమలను అనుభవిస్తూ ఉండగా ఆయా దేశాల్లో ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918వ సంవత్సరం మధ్య జరిగింది. ఈ యుద్ధ సమయంలో ప్రపంచం 2 గ్రూపులుగా కూటములుగా విడిపోయింది. ఒకటి బ్రిటన్ కూటమి, 2 జర్మనీ కూటమి. ఈ 2 కూటాల వారు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని యుద్ధములు చేసుకుంటూ ఉండగా బ్రిటన్ కూటం వారికి తుపాకీ మందు అయిపోయింది. వాళ్ళ యొక్క ఆయుధ కర్మాగారాలన్నింటినీ జర్మనీ కూటం వారు ధ్వంసం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బ్రిటన్ కూటం వారు జర్మనీ చేతిలో ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు బ్రిటన్ కూటమిలో ఇంగ్లాండ్ దేశంలోని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వైజ్మెన్ అనే యూదుడు న్యూక్లియర్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ బ్రిటన్ వారు వచ్చి ఈ వైజ్మెన్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త దగ్గరికి, ఇతడు యూదుడు, ఇతను వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మీరు చాలా రసాయన శాస్త్రంలో చాలా స్పెషలిస్టు, మన బ్రిటన్ కూటమి ఓడిపోయే స్థితికి వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రయోగం చేసి ఒక ఆయుధాన్ని కనిపెడితే మనం ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ కూటమి మీద విజయాన్ని సాధిస్తామని చెప్పినప్పుడు ఈ ఇంగ్లాండ్లో ఉన్న యూదుడైనటువంటి వైస్మెన్ గారు గాల్లోని నైట్రోజన్ని బేస్ చేసుకొని
TNT బాంబును కనిపెడతాడు. TNT అంటే ట్రై నైట్రో టోలెంట్ అనేటువంటి ప్రేలుడు పదార్థాన్ని కనిపెట్టి బ్రిటన్ వారికి ఇస్తాడు. ఈ యొక్క ప్రేలుడు పదార్థం సహాయంతో బ్రిటన్ వారు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద విజయాన్ని సాధించి ప్రపంచ పరిపాలకులు అవుతారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పొందిన ఈ బ్రిటన్ కూటానికి చెందిన వారు అనగా బ్రిటిష్ వారు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ ప్రొఫెసర్ వైస్మన్ దగ్గరకు వచ్చి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయా వైస్మన్ గారు, మీరు చేసిన మహోపకారమును బట్టి ఈ మొదటి ప్రపంచ యుద్ధములో జర్మనీ కూటాన్ని మనం జయించాం, ప్రపంచ పాలకులయ్యాం. మరి మీకు ఏం గిఫ్ట్ కావాలో కోరుకోండి, ఆ గిఫ్ట్ను మేము ఇస్తామన్నప్పుడు ఈ ప్రొఫెసర్ వైస్మన్ అనేటువంటి యూదుడు డబ్బు కోరుకోలా, వెండి బంగారములు కోరుకోలా, పదవి కోరుకోలా. ఏం కోరుకున్నాడో తెలుసా? అయ్యా, నేను యూదుడిని, నేను ఇశ్రాయేలీయుడను, నేను యూదుడను ఇశ్రాయేలీయుడను. మా యూదులు ప్రపంచంలో ఆయా దేశాల్లో చెదిరిపోయి ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. స్థిరమైన నివాసం లేదు. మాకు ఒక దేశాన్ని, మీరు ప్రపంచ పాలకులు కనుక మాకు దేశాన్ని ఇవ్వండి అని అడుగుతారు. మేమంతా ఒక చోట ఉండులాగున యూదులకు ఒక దేశాన్ని ఇవ్వండి అంటే అప్పుడు ఆ బ్రిటిష్ వారు అన్నారు, ఉగాండా దేశం మీకు ఇస్తామంటారు. అప్పుడు ఈ వైస్మెన్ గారు అందుకు ఒప్పుకోలేదు. మాకు ఉగండా అవసరం లేదు, మాకు కావాల్సింది మా పితరుల దేశము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ఆ పాలస్తీనా దేశం మాకు కావాలి, దానిలో నివసించడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ప్రొఫెసర్ వైస్మాన్ గారి యొక్క కోరికను మన్నించి అప్పుడు పాలస్తీనా దేశాన్ని టర్కీ వారు పరిపాలన చేస్తున్నారు. ఆ టర్కీ వారిని జయించి బ్రిటిష్ వారు 1917వ సంవత్సరంలో పాలస్తీనా దేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే టర్కీ గవర్నమెంట్ పోయి పాలస్తీనాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పడుట జరిగింది. ప్రభునందు ప్రియులారా, అప్పుడు బ్రిటిష్ వారు ఒక డిక్లరేషన్ ఇస్తారు. అంటే బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి అయినటువంటి బాల్ఫర్ గారు చేత ఒక డిక్లరేషన్ చేయిస్తారు. దీనినే బాల్ఫర్ డిక్లరేషన్ అని అంటారు. ఇది క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఈ డిక్లరేషన్ ప్రకారం ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా, యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. ఎపిసోడుల్లో యూదులు అనే పదం, ఇశ్రాయేల్ అనే పదం తరచుగా వస్తూ ఉంటుంది. యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒక్కటే. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఈ పాలస్తీనా దేశం రావచ్చని పిలుపునిచ్చారు. ఈ బాల్ఫర్ డిక్లరేషన్ ప్రకారం ప్రపంచంలో ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా క్రీస్తు శకం 1917 నుంచి 1947 వరకు 30 సంవత్సరాలు లక్షల కొలది యూదులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ విధంగా యూదుల రాక అంతకుముందు పాలస్తీనాలో ఉన్న అరబ్ వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా యూదుల రాకను ప్రతిఘటించుట జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు వీళ్ళ సమస్యను ఐక్యరాజ్య సమితికి అప్పగించి వారి ప్రభుత్వాన్ని ఎత్తివేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని యూదులు అరబ్బుల సమస్యను ప్రియులారా చక్కగా పరిష్కరించుట జరిగింది. పాలస్తీనా దేశాన్ని 3 భాగాలు చేసింది. ఒక భాగమేమో అరబ్బులకు ఇచ్చింది, ఇంకొక భాగం ఇశ్రాయేలుకి ఇచ్చింది, ఇక కొంత భాగాన్ని అంతర్జాతీయ పరిధి కింద ఉంచింది. ప్రభునందు ప్రియులారా, యెరూషలేం పట్టణాన్ని కూడా 2గా డివైడ్ చేసి పశ్చిమ భాగం యూదులకు ఇచ్చింది, తూర్పు భాగం అరబ్బులకు ఇచ్చింది. అరబ్బులకు ఇవ్వబడినటువంటి ప్రాంతానికి జోర్డాను దేశం అని పేరు, యూదులకు ఇవ్వబడినటువంటి ప్రాంతానికి
ఇశ్రాయేలు దేశం అనే పేరు. యెరూషలేం పట్టణం ఇశ్రాయేలుకు పడమటి భాగం మాత్రమే వచ్చింది, అరబ్బులకు తూర్పు భాగం వెళ్ళింది. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1948 మే 14వ తారీఖున ప్రపంచ పటములో ఇశ్రాయేలు అనే క్రొత్త దేశం ఏర్పడింది. అనగా అంజూరపు చెట్టు చిగురించింది ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా. గమనించవలసినటువంటి విషయం, అంతకుముందు అంజూరపు చెట్టు ఎండిపోయింది క్రీస్తు శకం 70లో. మరలా క్రీస్తు శకం 1948 మే 14వ తారీఖున అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి అని ప్రభువు చెప్పారు. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించి 78 సంవత్సరాలు దగ్గర అవుతుంది ప్రిదేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నదిగా మనం గుర్తెరగాలి. కాబట్టి ఈ సూచనలు గుర్తెరిగి ప్రభు చెప్పిన ప్రవచన నెరవేర్పును గమనించి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ప్రేమ కలిగిన తండ్రి, అంజూరపు చెట్టు చిగురించింది అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇశ్రాయేల్ దేశం ఏర్పడి కొద్ది కాలంలోనే మీరు వస్తారని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా కాల తండ్రి, మీ రాకడ సమీపంగా ఉంది నాయన. మీ రాకడ కొరకు సిద్ధపడే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.